Hi, today we are going to discuss about inverse. Inverse, additive inverse, multiplicative inverse. First of all, additive inverse. What is additive inverse? A number which is added to a number to get the result as 0. That means 0 రావటానికి మనం ఒక నెంబర్కి ఏ నెంబర్ని అయితే యాడ్ చేస్తామో దాన్ని అడిటివ్ ఇన్వర్స్ అంటాం. చూడండి, -3 ప్లస్ డాష్ ఈక్వల్ టు 0. సో -3 ఉంది కాబట్టి +3 రావాలి. +7/4 7/4 ప్లస్ డాష్ ఈక్వల్ టు 0 -7/4 4 ప్లస్ డాష్ ఈక్వల్ టు 0 -4 ఈక్వల్ టు 4 ప్లస్ -4 ఈక్వల్ టు 0. దట్ మీన్స్ ఏ ప్లస్ డాష్ ఈక్వల్ టు 0 అంటే -a -a ప్లస్ డాష్ ఈక్వల్ టు 0 +a. నెక్స్ట్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ మీన్స్ ఏ నెంబర్ విచ్ ఈజ్ మల్టిప్లైడ్ బై అనదర్ నెంబర్ టు గెట్ ద రిజల్ట్ యాజ్ 1. అంటే 1 రావాలి. ఒక నెంబర్ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే మనకి ఆన్సర్ వస్తుందో దాన్ని మనం మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటాం. సో -3 ఇంటూ డాష్ ఈక్వల్స్ టు 1 అంటే ఏం చేయాలి చూడండి, -1/3ని మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. దట్ మీన్స్ 3 గెట్స్ క్యాన్సర్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. సో +1 అవుతుంది. సో 7/4 we will multiply with 4/7. 7 gets cancelled, 4 gets cancelled, then we will get 1. 4 into dash equals to 1. 1/4. 4 gets cancelled, then the result is 1. So a into 1/a equals to 1. 1/a into a equals to 1. These are the additive inverse and multiplicative inverse.